ఆచి చికెన్ మసాలా. డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్ కోసం పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. నగరంలో ఉన్న రౌడీలందరికీ డ్రగ్స్ టెస్టులు చేయించారు పోలీసులు. మొత్తం 239 మందికి పరీక్షలు నిర్వహిస్తే 189 మందికి పాజిటివ్ వచ్చింది. అయితే వీరిలో ఎక్కువ మంది గంజాయికి అలవాటు పడ్డారని చెప్పారు టాస్క్ ఫోర్స్ డీజీపీ వైభవ్. రౌడీ షీటర్లకు గంజాయి ఎక్కడి నుంచి వస్తోంది అన్న కోణంలో ఇప్పుడు ఆరా తీస్తున్నామన్నారు. అదే పాజిటివ్ వచ్చిన వాళ్ళందరినీ కూడా రీహాబిలిటేషన్ సెంటర్కి తరలించామని చెప్పారు. గంజాయి డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయనే దానిపైనే ఇప్పుడు ఫోకస్ చేస్తున్నామంటున్నారు. గంజాయి ఇతర డ్రగ్స్ సరఫరా నెట్వర్క్ పై ప్రధానమైన ఫోకస్ అంటున్నారు డీజీపీ వైభవ్. ఇకపై రెగ్యులర్గా ఇలాగే రౌడీ షీటర్స్కి టెస్టులు చేయిస్తామన్నారు టాస్క్ ఫోర్స్ డీజీపీ వైభవ్. ఇంకా ఏమన్నారో మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత ద్వారా తెలుసుకుందాం. ఇంతమంది రౌడీ షీటర్స్ కి ఒకేసారి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించడానికి కారణం ఏంటి? ఇప్పుడు పాజిటివ్ వచ్చినటువంటి రౌడీ షీటర్స్ అందరినీ కూడా ఏం చేయబోతున్నారు? మనతో మాట్లాడేందుకు టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ గారు ఉన్నారు. సార్, ఏంటి ఈ స్థాయిలో భారీ ఆపరేషన్ నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటి? నిన్న మన హైదరాబాద్ సిటీ పోలీస్ తరపు నుంచి మన సిపి సార్ సజ్జనా సార్ ఆదేశ్ పైన మన హెచ్న్యూ టీం మరియు టాస్క్ ఫోర్స్ టీమ్ అండ్ లోకల్ పోలీస్తో పాటు ఈ రేపు నిన్న ఆల్మోస్ట్ 239 రౌడీ షీటర్స్, ట్రబుల్ మాంగర్స్, హ్యాబిచువల్ ఆఫెండర్స్కి ఈ టెస్ట్ చేయడం జరిగింది. నిన్న అది ప్లానింగ్ ప్రకారం మేము 3 హాస్పిటల్లో ఇది చెకింగ్ చేశాము. గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్ మరియు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్. ఈ 3 హాస్పిటల్లో నిన్న ఈ చెకింగ్ జరిగింది. రీసెంట్గా మన తెలంగాణ గవర్నమెంట్ ఒకటి GO4 తీసుకొని వచ్చారు. ఆ GO4 ప్రకారం ఎవరైనా ఈ గాంజా కన్జ్యూమర్స్ ఉన్నారు వాళ్ళకి రెగ్యులర్గా చెకింగ్ చేయాలి. వాళ్ళ ఈ చెకింగ్లో పాజిటివ్ వచ్చిన తర్వాత వాళ్ళకి డీ అడిక్షన్ అండ్ రీహాబిలిటేషన్లో పంపించేయాలి. మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో 36 గవర్నమెంట్ హాస్పిటల్ దీనికోసం నామినేట్ చేశారు. మన హైదరాబాద్ సిటీలో కూడా 3 హాస్పిటల్ దీనికోసం నామినేట్ చేశారు. సో ఇది ఫస్ట్ టైం నిన్న మన ఈ హైదరాబాద్ సిటీ పోలీస్ ఇది కండక్ట్ చేశారు. దీంట్లో ఆల్మోస్ట్ 239 పర్సన్కి మేము చెక్ చేశాము. మన రిజల్ట్ 189 దీంట్లో పాజిటివ్ వచ్చారు. సో చాలా హ్యూజ్ పర్సంటేజ్ ఉంది అది. సో నిన్న ఈ 189 పైన అందరి పైన కేసెస్ కూడా బుక్ చేయడం జరిగింది. వాళ్ళకి నెక్స్ట్ బైండ్ ఓవర్ చేసి అది డీ అడిక్షన్ అండ్ రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్కి కూడా పంపించేస్తాము. ఇది మ్యాక్సిమం 189 పాజిటివ్ కేసెస్లో మ్యాక్సిమం 180 వరకు గాంజాయి కేసు ఉన్నాయి. మిగతా 8-9 కేసెస్లో కొన్ని వేరే ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి అది. సో మ్యాక్సిమం ఇది గాంజా కేసెస్ మన దొరికింది నిన్న. ఎవరెవరు అందరికీ ఎవరు సప్లై చేస్తున్నారు, పెడ్లర్స్ ఎవరు, సబ్ పెడ్లర్స్ ఎవరు, అందరికీ మన ఈ ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తే వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటాము. ప్రతి నెల ఈ డ్రైవ్ మేము రెగ్యులర్గా కండక్ట్ చేస్తాము. ఈ హైదరాబాద్ సిటీ డ్రగ్ ఫ్రీ చేయాలి. ఎవరైనా సప్లయర్స్ ఉన్నారు, పెడ్లర్స్ ఉన్నారు, వాళ్ళపైన కంట్రోల్ రావాలి. దీనికోసం ఇది డ్రైవ్ మేము రెగ్యులర్గా కంటిన్యూ కూడా చేస్తాము. జరుగుతున్నటువంటి క్రైమ్స్ అన్ని కూడా ఏదో ఒక మత్తులో ఉండి జరుగుతున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించి ఈ తరహా ఆపరేషన్కి శ్రీకారం చుట్టారు. సో నిన్న నిర్వహించేటువంటి తీరులోనే రానున్నటువంటి నెలల్లో కూడా ఇట్లాంటి ఆపరేషన్స్ నిర్వహిస్తాము. ఎవరైనా సరే ఇక మీదట గంజాయి తీసుకున్నటువంటి రౌడీ షీటర్స్ ఎవరైనా ఉంటే ఇక మీదట ఆపేయాల్సిందే, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. విడుదల యూసఫ్తో హైదరాబాద్ నుండి ప్రణీత, TV9.